అయితే ఆ రోజుల్లో 1947 మీకు కలోనియల్ రూలింగ్ మీకు తెలుసు కదా, బ్రిటిష్ రూలు. మనకు స్వాతంత్రం 1947 15th ఆగస్ట్ ఎట్లయితే వచ్చిందో అదే రకంగా పాకిస్తాను తర్వాత కొన్ని రాజ్యాలని, అప్పుడు చాలా రాజ్యాలతో విలీనమైనటువంటిది, అనేక స్వతంత్ర రాజ్యాలుగా రాజుల పరిపాలనలో ఉన్నటువంటి కొన్ని ప్రావిన్సెస్ని యునైటెడ్ ఇండియాగా, ఒకవైపు పాకిస్తాన్గా, మిగతా కొన్ని ప్రాంతాలు తను స్వతంత్రంగా ఉంటానని ప్రకటించుకోవడం జరిగింది. అదే రకంగా జునాగఢ్ కావచ్చు, ఆ రోజుల్లో హైదరాబాద్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఆ రకంగా అనుకున్నారు. ఆ తర్వాత ఆ రాజులు భారతదేశంతోనే ఉంటే బాగుంటుంది అని చెప్పి మనకు స్వయంగా లేఖలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ బలూచిస్తాన్ డిఫరెంట్. బలూచిస్తాన్ని పాకిస్తాను అప్పుడు మిలిటరీ యాక్షన్తో జబర్దస్తిగా ఖాన్ ఆఫ్ కలాత్ని, అంటే కలాత్ అనే దానికి అప్పుడు ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆ కలాత్ ఆఫ్ ఖాన్ని తీసుకెళ్లి కరాచీలో నిర్బంధించి జబర్దస్తి గన్ను పెట్టి మరి రాయించుకొని విలీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ కలాత్ ఎప్పుడైతే వాళ్ళు విలీనం చేసుకున్నారో ఈ బలూచిస్తాన్ అనే ప్రాంతం పాకిస్తాన్లో ఒక 44% ల్యాండ్ పాకిస్తాన్లో బలూచిస్తాన్ కలిగి ఉంటుంది విస్తీర్ణం. అయితే